థ్యాంక్ యూ కంగ్రాట్స్ Thank you. అస్మిత కంగ్రాచులేషన్స్ అందరికి థ్యాంక్ యూ. ఏమైంది సార్? ఈ రోజు నువ్వు నాకు నచ్చలేదు రామా. నేనేం చేశాను? నా పరువు అంతా తీసేసావు. నేనా? నువ్వు తనని హక్ చేసుకుని అప్రిషియేట్ చేస్తుంటే తను నన్ను ఎలా చూస్తుందో తెలుసా? నా నా తల కొట్టేసినట్టయింది. సార్ మీరు నా చూపు చూశారు కానీ బట్ మీరు దాని వెనుకున్న ఆలోచన మాత్రం చూడలేదు. ఆలోచన దాన్ని అప్రిషియేట్ చేయడం చూశారు కానీ అక్కడ మీరు నేనేం చేశానో చూడలేదు కదా. ఏంటో చెప్ప అర్థమయ్యేలా. జెన్నీ అస్మిత ఒకటని డౌట్ వచ్చిందని చెప్పానుగా. చెప్పావు. జెన్నీ వీపుని కాల్చి మచ్చ చెల్ల చేశానని చెప్పాను కదా. చెప్పావు రామా. అయితే ఆ మచ్చ అస్మిత వీపు మీద కూడా ఉందని ఈరోజు ప్రూవ్ చేయబోతున్నాను. అంటే 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 ఏం చేసావు? హ్యాపీ హోలీ. అస్మిత హే సూపర్. నేను దానికి మచ్చున్న చోటే డ్రెస్కి పూసాను. డ్రెస్సింగ్ రూమ్ లో అది డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఆ మచ్చ ఖచ్చితంగా బయటపడుతుంది. జెన్నీ ఆంటీ అస్మిత ఒకటే అని బట్ట బయలవుతుంది. ఎలా ఉంది నా ఐడియా? సూపర్ రామా. నువ్వు సూపర్ రామా. మంచి ఐడియా. ఈరోజు దొరుకుతుంది. పదండి వెళ్దాం. సార్ సార్ వెళ్తున్నారు సార్. పదరామా. ఏంట స్మిత, ఈ రోజు రామా నీ మీద తెగ ప్రేమ చూపిస్తోంది. నా గేమ్ చూసి ఇంప్రెస్ అయింది అనుకుంటా. నేను ఇంప్రెస్ అయింది దేనికో కాసేపట్లో నీకే తెలుస్తుంది. ఇంప్రెస్ అయిందో లేక ఆకాశానికి ఎత్తేసి పడేయాలనుకుంటుందో చూసుకో మరి. శత్రువులను వెన్నుపోటు పొడవాలనుకున్నప్పుడు కూడా అలాగే చేస్తారు మరి. కానీ శత్రువుల్ని కూడా అభినందించే మనసు ఆ రామాది. డ్రెస్ చేంజ్ చేసుకునే వరకే నీ ఆటలు సాగుతాయే. అస్మిత, టీషర్ట్ మీద కలర్ ఏంటి? రామా ఏమైంది? ఓకే. నేను డ్రెస్ వేసుకునేటప్పుడు బాగానే ఉంది, మరి ఇంతలోనే ఈ కలర్ ఎలా వచ్చింది? డ్రెస్ మార్చుకో అస్మిత. ఛా, ఇప్పుడు ఈ డ్రెస్ తో గ్రౌండ్ లోకి ఎలా వెళ్ళాలి? సరే, చేంజ్ చేసుకుంటానులే. నెడే చూడండి, ఈ అభిమాన అస్మిత వీపు మీద అందమైన మచ్చ. ఏమైంది? అస్మిత హే సూపర్. ఏంటి అస్మిత, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఆ రామలక్ష్మి తెలివితేటలు చూసి నవ్వు వచ్చింది ఆంటీ. ఏం చేసిందేంటి?
నేనెవరినో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. నువ్వు జెన్నీ ఆంటీ అనుకుంటుంది కదా. నేనే అస్మితను కూడా అన్న అనుమానం మొన్న నా కాలు బెనికినప్పటి నుంచి దానికి వచ్చింది. అప్పటి నుంచి దాని చూపు, దాని ఆలోచన అంతా నా మీదే ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా నన్ను అస్మిత అని ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. ఆహా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేసింది? మొన్న నా వీప్ మీద గాయమైంది కదా, అవును. ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? అరే, గాయం మాయం ఏమైపోయిందబ్బా? కనిపించిందా? కనిపించింది. ఇలాగే ఈ మచ్చ నేను గ్రౌండ్లో ఉన్నప్పుడు నా వీపు మీద కూడా ఉందని నీ కొడుక్కి చూపించాలనుకుంది. హా? లక్కీగా దానికి అనుమానం వస్తుందనే నేను ముందే ఊహించి ఈ మచ్చని ఈ స్టిక్కర్తో కవర్ చేశాను. లేదంటే అడ్డంగా దొరికిపోయేదాన్ని. అమ్మ రామా, నీకు ఇన్ని చావు తెలివితేటలున్నాయా? ఏమో అనుకున్నాను కానీ ముదిరే. మామూలు ముదురు కాదు, దేశ ముదురు. అనుమానం పెనుబోతం లాంటిది కదా. ఒకసారి వచ్చిన అనుమానం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కదా. ఎలా మరి? అందుకే ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకూడదు అనుకుంటున్నాను.